बुद्धियुक्तो जहतिहा उभे सुकृतदुष्कृते तस्मात् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् योगः कर्मसु కౌశలం. సమత్వ బుద్ధి గలవాడు పుణ్యపాపముల రెండింటినీ ఏ జన్మయందే తొలగించుకొనుచున్నాడు. కావుననట్టి సమత్వ బుద్ధియుక్తమగు నిష్కామ కర్మయోగము కొరకు యత్నించుచు కర్మలయందలి నేర్పరితనమే యోగమనపడను. ఫలమును గోరి చేయు కర్మ ఎట్టిది? తన బుద్ధిని సమత్వముతోనూ నిష్కామ భావముతోనూ కూడుకుని దానిని లేకుండా చేసుకుని అట్టి బుద్ధిచే శరణు పొందవలను. అప్పుడే అతడు నిష్కామ కర్మ చేసి భగవంతుడిలో లీలమయ్యి మోక్షాన్ని సంపాదించుకొనగలడు.